మనము సార్వత్రిక సంఘం గురించి ఆలోచించినప్పుడు ప్రతి సంఘము దేవుని యొక్క దర్శనాన్ని పట్టునట్లుగా చెవులుండి వినగలిగిన వాడు, మనస్సుండి గ్రహించగలిగిన వాడు, ఆత్మీయంగా ఆలోచించగలిగిన వాడు ఈరోజు సందేశాన్ని వినండి. విని సంఘాల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవుడు మన సంఘాలు ఈరోజు కాపరి లేని గొర్రెల్లాగా మారిపోవడానికి కారణం ఏంటి? ప్రతి చర్చిలో పాస్టర్ ఉన్నాడు, ప్రతి చర్చిలో కమిటీ ఉంది, ప్రతి చర్చిలో జనరల్ బాడీ జరుగుతుంది, ప్రతి చర్చిలో ఎలక్షన్ జరుగుతాయి, ప్రతి చర్చిలో నేను ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, నేను ట్రెజరర్, నేను స్టాండింగ్ కమిటీ, నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేను అది ఇది అని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ దేనికంటే దేవుడు నిన్ను నన్ను కాపరిగా ఆయా బాధ్యతల మీద దేవుడు ఆ గొర్రెలను కాయడానికి దేవుడు మనకు ఆ పొజిషన్స్ ఇచ్చాడు. కానీ సంఘాలను చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే కాపరి లేని గొర్రెల్లాగా సమస్యలు, భేదాలు, వర్గ భేదాలు, అనేకమైన గొడవలతో సంఘాలు కొట్టుకుని చస్తూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటి? ఆ సంఘాన్ని దేవుడు చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెల్లాగా కనపడుతున్నాయి. ఎందుకు అవుతుందండి ఏంటి అని రాత్రి దినం నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ శ్రేష్టమైన ఒక ఆలోచన నాకు వచ్చింది. ఏంటంటే హాస్పిటల్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? హాస్పిటల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? రోగులను బాగు చేయడం. ఇప్పుడంతా కూడా కార్పొరేట్ అద్భుతమైన హాస్పిటల్స్ వచ్చాయి కదండి. కార్పొరేట్ హాస్పిటల్ చాలా పెద్దవి ఉంటాయి, దానికి అద్భుతమైన స్ట్రక్చర్ ఉంటుంది, పెద్ద హాస్పిటల్. దానికి మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, దానికి చైర్మన్ ఒకడు ఉంటాడు, దానికి ఫైనాన్షియల్ నడిపించేవాడు ఉంటాడు, ఒకడు హెచ్ఆర్ ఉంటాడు, ఎవరు ఎంత స్టాఫ్ రావాలి, ఎక్కడ రావాలి, ఏ టైము, డేట్లు వేసేవాడు, డ్యూటీలు వేసేవాడు ఉంటాడు. వీళ్ళందరూ ఆ హాస్పిటల్ని రన్ చేస్తూ ఉంటారు. ఆ రన్ చేసేటప్పుడు పేషెంట్ లోపలికి రాగానే ఆ పేషెంట్ ఎవరిని చూడాలి? ఆ పేషెంట్ని చూడాల్సింది ఎవరు? డాక్టర్. ఆ డాక్టర్ని కూడా ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే అద్భుతమైన ఆ యొక్క మెడికల్ కాలేజ్ నుంచి రప్పిస్తారు వాళ్ళని. ఎయిమ్స్లోనో ఇక అక్కడో అమెరికానో యూరోప్నో ఆ యొక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఆ యొక్క డాక్టర్స్ పేర్లను చూసినప్పుడు పలాని డిగ్రీ, పలాని అనుభవం, పలాని థింగ్స్ వాటన్నిటిని మనము గమనించినప్పుడు ఆయన అమెరికా నుంచి, లండన్ నుంచి డిగ్రీ తీసుకున్నానని వస్తాడు. వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? రోగులను బాగు చేయడం. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ డాక్టర్లను కూడా అపాయింట్ చేసుకుంటారు. హార్ట్కి ఒకరిని, మెదడుకి ఒకరిని, అందరినీ రకరకాలైన డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరు ఉంటారు. ఈ యొక్క డాక్టర్ అతను హార్ట్ ప్రాబ్లంతో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ హార్ట్ ప్రాబ్లంతో వెళ్ళిన వానికి డాక్టర్ ఏం సజెస్ట్ చేశాడంటే, ఏం చేశాడు అంటే, అయ్యా ఇప్పుడు ఈ యొక్క పేషెంట్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఏం చేయాలా? ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. సరే, అంత ఆ యొక్క కార్యక్రమం అంతా సిద్ధపరుస్తున్నారు. పేషెంట్ని తీసుకొని రాగానే డాక్టర్ కూడా రెడీ వచ్చాడు. రెడీ రాగానే ఎవరో డాక్టర్ చెవిలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సార్ మన మేనేజ్మెంట్ చైర్మన్ గారు ఆపరేషన్ థియేటర్లోకి వస్తున్నాడు. అవునా? రానియండి సార్. చైర్మన్ వచ్చాడు. చైర్మన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఆయన ఎవరు? చైర్మన్, మేనేజ్మెంట్ చైర్మన్. అతను ఏం చేస్తున్నాడంటే, నేను ఈ మేనేజ్మెంట్ టోటల్కి ఓనర్ని కాబట్టి ఇప్పుడు నేను ఆపరేషన్ చేస్తానంటే ఆ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది, కానీ పేషెంట్ మాత్రం సస్తాడు.